రామకృష్ణ అదేనే రాఖీ నిన్ను కట్టుకోబోయేవాడు. ఏం మాట్లాడుతున్నావు బామ్మా? అవునే, మర్చిపోయావా? ఈ రోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా. సర్లే, చూసుకుని వెళ్తారు అంతే కదా. చూసుకుని వెళ్లరు, నచ్చితే చేసుకుని వెళతారు. వెళ్ళి రెడీ అవుతాను. ఆగు. నువ్వు రెడీ అవడం అంటే హిమాలయాలకు వెళ్ళడానికి నేను రెడీ అయినట్టు. ఏమంటున్నావు బామ్మా? జరగబోయేది అంటున్నాను. వచ్చేది డిస్కో రాజా. వాడికి నచ్చాలంటే హిందీ హీరోయిన్ నర్గిస్లా కాదు, నయనతారలా రెడీ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం చేయకే తల్లి, ఇదిగో నేను తీసుకొచ్చాను చూడు, ఈ డ్రెస్ వేసుకో. ఏంటిది? ఎవరేసుకోవడానికి? నేను వేసుకొచ్చి పెళ్లి చూపులో కూర్చుంటాను. బామ్మా, మరి లేకపోతే ఇంత కష్టపడి తెచ్చింది ఎవరికోసమే? నీకోసమే. వెళ్ళి వేసుకో. నాకు ఇలాంటి డ్రెస్సులు నచ్చావు బామ్మా. నీకు పెళ్లి కావాలా వద్దా? నీకోసం కావాలే. అయితే ఈ డ్రెస్ వేసుకో. ఫస్ట్ లుక్ లోనే నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తావు. కానీ నాకిది చాలా అనీజీగా ఉంటుంది బామ్మా. నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఇంకా అనీజీగా ఉంటుంది, కానీ భరించట్లే. అలాగే నువ్వు భరించాలి, లేకపోతే వచ్చేవాడు నిన్ను భరించడు. ఏమో, నువ్వు నన్ను చాలా బలవంత పెట్టేస్తున్నావు. నా కోసం, నీ పిల్లలతో నేను ఆడుకోవడం కోసం, మీ అమ్మకి చెల్లికి తమ్ముడికి ఓ సేఫ్టీ దొరకడం కోసం నేను చెప్పిన పని చెయ్యవే. కానీ వినవా? నా మాట వినవా? సరే అయితే ఓ పని చెయ్యి. ఏంటి బామ్మా అది? ఇంటి బయట రోకల బండి ఉందా? ఆ, ఉంది. దాన్ని తీసుకురా. ఆ, ఎందుకు బామ్మా? కొబ్బరికాయ పగలగొడతారు కదా, ఆ, సేమ్ అలాగే ఆ, రోకల బండితో నా తల పగలగొట్టు. చస్తాను, దరిద్రం వదిలిపోతుంది. నానమ్మ. అవునే, నాన్న అమ్మను కాబట్టి అడుగుతున్నాను. సర్లే బామ్మ, నీకోసం వేసుకుంటానులే. అమ్మయ్యా, మొత్తానికి నా బంగారు తల్లి నా మాట విన్నది. త్వరగా వెళ్ళి వేసుకోమ్మా. అమ్మయ్యా, హ, ఈ ఐసుకి ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో తెలిసే. ఎక్కడ నొప్పించావా అని కాదు, ఎలా ఒప్పించావా అన్నదే లెక్క. హ, లాస్ట్ కౌంటర్ బందైతే ఆ కిక్కే వేరప్ప. ఏంటండి వీళ్ళు ఇంకా రావట్లేదు? కారులో వస్తున్నారా లేక కాలినడకన వస్తున్నారా? ఫ్లైట్ లోనే వద్దాం అనుకున్నారు బాబు, కానీ ల్యాండ్ అవ్వడానికి మన దగ్గర ల్యాండ్ లేదుగా. అదిగో వచ్చేస్తున్నారు. నమస్కారం బాబు. నమస్తే అండి. ఎవరి చైల్డ్ ఆర్టిస్ట్? పెళ్లి కూతురు తమ్ముడమ్మా. ఆహా, రండి, మీరు రండి. రండి, కూర్చోండి. ఏంటండి పంతులు గారు, ఇల్లు మరీ చిన్నగా ఉంది. అందులోనూ పెళ్లి చూపులు బయట అరేంజ్ చేశారు. వాళ్ళ మనసు విశాలంగా ఉంది కదమ్మా. నేనంటున్నది మరీ లేని వాళ్ళ ఉన్నారు అని. ఇల్లు ఎలా ఉంటే ఏంటమ్మా, మనకు పిల్ల నచ్చాలి గాని. అయినా మన రాఖీ బాబు ఇల్లు చూడలేదు, పిల్లని చూసి ఇష్టపడ్డాడు. అదే వరకు 10,000. మరి 10,000? మాట వరుస కన్నానమ్మా. సర్లే, నీ సంబంధం సెట్ అయితే అదే చాలు. బామ్మా, వాళ్ళు వచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మా నమస్కారం. ఈవిడ జానకి గారు, అంటే అమ్మాయి కాబోయే అత్తగారు. ఆవిడ విజయ్ గారు, నమస్తే. అమ్మాయి గారికి తోడుకోడలు. ఈయన రెండో అబ్బాయి డాక్టర్ గోపాలకృష్ణ. నమస్తే అండి. అతను పెళ్లి కొడుకు, మీకు తెలిసిన విషయమే. అంతా బాగానే ఉంది గాని జానకమ్మ గారి హస్బెండ్ లేరమ్మా. కొంపదీసి పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు.
చిచి రాలేకపోయారమ్మా. ఏం పాపం? ఆయనకి కాస్త హెల్త్ అప్సెట్ గా ఉంది. మా ఇంట్లో బాత్రూమ్ ఉందిగా. ఆయన కోపిక లేదుగా. అయినా శుభమా అంటూ పెళ్లి చూపులకొచ్చి ఈ సులభ్ కాంప్లెక్స్ మాటలు అవసరం అంటారా? ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి. ఓకే ఓకే. ఏం తీసుకుంటారు? మేమేం తీసుకోం బామ్మ. మీరు మాత్రం ఎక్కువ లీనియన్స్ తీసుకోకండి. అబ్బాయి షార్పు. మా అమ్మాయి ఓర్పు. ఓర్పేంటి ఓర్పు? ఓర్పు కాదు, నేర్పు నేర్పు గల పిల్ల అని చెప్తున్నారు. జ్యూస్ ఏమైనా తీసుకుంటారా? ముందు అమ్మాయిని తీసుకురండి. ఇంకా చూస్తారేంటండి, వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. తేడా రాకూడదు. అస్సలు రాదు. మీరు చెప్పిన డ్రెస్ వేసుకుంటుంది. మోడర్న్ మహాలక్ష్మిలా ఉంటుంది. గుడ్, పిలిపించండి. ఏంటక్కడ గుసగుసలు? ఏం లేదమ్మా, అమ్మాయిని తీసుకురమ్మంటుంది అంతే. అంతే అత్తయ్య, అంతే. బుజ్జమ్మా, అక్కని తీసుకురామ్మా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ మారు. షకీరాలా ఉండాల్సిన అమ్మాయిని సావిత్రం చేసి తీసుకొచ్చారు. ఏంటి ఆ అమ్మాయిని అక్కడే ఆపారు? తీసుకురండి. ఆహా, అమ్మాయి మరీ ట్రెడిషనల్ గా ఉన్నట్టుంది. ఉండకేం చేస్తుంది? ఈ డ్రెస్ వేసుకోవాలని, ట్రెడిషనల్గా ఉండాలని ఎంత టార్చర్ పెట్టారో ఏంటో. ఇప్పుడు ఇలా కనబడుతుంది కానీ అన్ని రకాల డ్రెస్సులు వేసుకుంటుందండి మా అమ్మాయి. ఓహో, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ చాదస్తం. ఈ ముసల్దాన్ని చంపేయాలి. అసలు నా లయ ఎలా ఉండేది? అమ్మా, ఒకసారి తలెత్తి అబ్బాయిని చూడు. చూడవే. షీఈస్ బ్యూటిఫుల్. రాకీ, నీకు అమ్మాయి నచ్చిందా? నాకు అమ్మాయి నచ్చింది.
సరిగ్గా చూసి చెప్పరా. అవును, నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దట్ గర్ల్ వెరీ మచ్. రే రాకీ, నువ్వేనా? నేనే, డౌట్ పడకండి. ఇంకే శుభం. అబ్బాయికి అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా నచ్చింది. వెరీ హ్యాపీ. బాబు, అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడుకునే కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడేసుకోండి, ఓ పని అయిపోతుంది. వెళ్ళవే, అబ్బాయి వెళ్ళాడు కదా, నువ్వు కూడా వెళ్ళు. బ్లడీ కంట్రీ బ్రూట్స్. మోడల్ లాంటి అమ్మాయిని ముద్దులా తయారు చేశారు. ఇంకా ట్రెడిషనల్ బిహేవియర్ నుంచి బయటికి రావట్లేదు. ఏమండి, మీరు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, ఆ మూడ్లో నుంచి బయటికి రావచ్చు. నో ఫార్మాలిటీస్. మీరు డైలీ ఎలా ఉంటారో అలాగే ఉండండి ప్లీజ్. చెప్తున్నాను కదా, కాస్త తలెత్తండి. ఆహా, నా కెమెరా కళ్ళనే కంగారు పెట్టే బ్యూటీ అండి మీది. మీరు మరీ పొగిడేస్తున్నారు. నో వే. ఈ రాకీ ఎవ్వరికి ఊరికే సర్టిఫికేట్ ఇవ్వడు. మైండ్లో ఏమనుకుంటే లైన్లో అదే వస్తుంది. నిజం అండి, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను, నా కలలకి జిరాక్స్ మీరేనని. మీతో మాట్లాడినప్పుడే అర్థమైంది, నా ఆశకి అర్థం మీరేనా. ఒక మోడల్ కోసం కాంప్రమైజ్ కాకుండా ఒకరికి 100 మందిని వెతికే నేను లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇంకెంత కేర్ తీసుకుంటాను. అలాంటిది నా లక్ చూడండి ఎలా ఉందో. నేను శ్రమ పడకుండానే నేను కలలు కన్న అమ్మాయి నా లైఫ్లోకి వచ్చేసింది. ఏంటండి, ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఏదైనా మాట్లాడండి. నా దగ్గర మొహమాట పడొద్దు, ఓపెన్ అప్ అవ్వండి. మీ అలవాట్లు, ఆలోచనలు తెలుసుకోవాలనుంది. ప్లీజ్ మాట్లాడండి. అది మరి చెప్పండి. నాకు నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. వావ్, సూపర్. చెప్పండి. నాకు డాన్స్ అంటే ప్రాణం అండి. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంకా ఆ మాట కూడా అనేసుకుంటే. ఏ మాట అండి? అదే బాబు, కట్న కానుకలు ఏం కావాలో చెప్తే
చూడండి, మాకవేం వద్దు. మాకా దేవుడు కావలసినంత ఇచ్చాడు. 3 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది. వద్దనడం మీ సంస్కారం, కానీ ఇవ్వడం మా ఆనవాయితీ కదా. మా అమ్మగారు సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేయకండి మీరు. ఈ అమ్మాయి రాఖీతో ఏం మాట్లాడుతుందో ఏంటో, గుట్టు బయటపడిందో గోవిందే. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది. అదే మీ అమ్మాయి క్వాలిఫికేషన్. అమ్మాయి ఫోటో చూడగానే నచ్చేసిందంటే అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అండి. చాలా సంతోషం అండి, మీ రుణం తీర్చుకోలేం. ఇంకే ఇక సంబంధం ఖాయం. భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా. ఆ పిల్ల ముద్దపప్పు అని రాఖీకి తెలిసిపోతుందో ఏంటో. అయినా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారేంటి? ట్రెడిషన్ మీద రాఖీకి క్లాస్ పీకుతుందో ఏంటో. అదే జరిగితే నా ప్లాన్ అంతా అప్సెట్ అవుతుంది. ఇంట్లో నుంచి దొడ్డిదారిన వెళ్తే బెస్ట్. నేనిప్పుడే వస్తాను. వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు గోపి, నేనిప్పుడే వస్తాను. ఒక్కరోజు కూడా డాన్స్ చేయకుండా నేనుండలేనండి. రియలీ? అవునండి, డాన్స్ అనేది నా లైఫ్లో ఒక భాగమైపోయింది. గ్రేట్ హాబీ. మీరు ఓకే అంటే నేను నా డాన్స్ కంటిన్యూ చేస్తాను. కాదంటే షాక్ అయ్యారు కదా? ఇంత చిన్న విషయం చెప్పడానికి అంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే మీకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చూడండి, మీరు నాకు పిచ్చగా నచ్చారు. అందుకే ఇంతదాకా వచ్చాను. దేవదేవా, థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ అండి. నాకు నచ్చినట్టు మీరున్నారు కాబట్టి మీకు నచ్చినట్టు మీరుండండి, నాకే ప్రాబ్లం లేదు. మీరు నాకు నచ్చారని 100 సార్లు చెప్పాను. నేను మీకు నచ్చానా? అంటే అది మరి ఒకసారి వినాలనుంది. అంటే నా పద్ధతిలో ఈ ట్రెడిషనల్ లయా, ఏంటోదినా, ఏంటి ఇలా వచ్చారు? ఏం లయా, మా మరిది నచ్చాడా నీకు? నీ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తుందిలే నచ్చాడని. ఏం ఫోటోగ్రాఫర్ గారు, మా చెల్లి నచ్చిందా? ఆహాహా, లయా, పదరావుకి కార్ దగ్గర మీ అమ్మగారు వెయిట్ చేస్తున్నారు. సరే వదిన. రావేయరా. ఏమైంది బామ్మ? ఎందుకింత అర్జెంటుగా శృతి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చావు? కాసేపైతే శృతియే ఫోన్ చేసేది కదా, అప్పుడే విషయం చెప్పేవాళ్ళం కదా బామ్మ. నేనొచ్చింది, నేను తీసుకొచ్చింది శృతి కోసం కాదు. మరి అదేదో జాకీ సార్కి చెల్లెల్లా సైకిల్ చేయడానికి తల్లిలా ఫీల్ అయిపోయి టిక్కు టిక్కుమని తిప్పుకుంటూ కనిపించిన మగాళ్ళందరినీ తిడుతుంది చూడు, దానికోసం. అయ్యో బామ్మ, ఎవరు? బేబత్తా? అది అత్త కాదే, మున్సిపాలిటీ చెత్త, మగజాతికి పట్టిన నత్త.
రాని చెప్తాను. వద్దు బామ్మ. లయా ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఆ, ఆ, ఇప్పుడే వచ్చాం. శృతి పైనుంది, కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. కాఫీ తర్వాత ముందు ఆ కాకరకాయ మొహం దాని పిలువు. కాకరకాయ రేట్లు మండిపోతున్నాయని అంటుంది. మీరు వెళ్ళి కాఫీ తీసుకురండి.